నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చల్లాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ చూద్దాం. నాకు ఫస్ట్ క్లిప్ మిస్ అయిందండి, కానీ నేను డైరెక్ట్ కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి నేను ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నేను ఒక మసాలా ప్రిపేర్ చేశాను. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి ఒక మసాలా ప్రిపేర్ చేసి అది కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలు వేసుకొని వాటిని కూడా మగ్గించుకున్నాను. ఈ చేసిన క్లిప్ అంతా మిస్ అయిందండి. మీరు డైరెక్ట్ నేను చెప్పింది నోట్ చేసుకొని ప్రాసెస్ చేసుకోండి. చాలా టేస్టీగా వచ్చిందని నేను వీడియో ఫస్ట్ క్లిప్ మిస్ అయినా కూడా వీడియో చేస్తున్నానండి. నేను చేసిన మసాలాలో అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, కొన్ని ధనియాలు, ఒక స్పూన్ వరకు వేసాను. ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం ఒక 2 లవంగాలు వేసి మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ నేను ఫస్ట్ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే బాగా టమాటాలు కూడా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించుకుంటున్నాను. నాన్ వెజ్ టేస్ట్ కి ఏ మాత్రం తగ్గని ఆలుగడ్డ కర్రీ నేను చేసే ప్రాసెస్ లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా కారం కూడా పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుంటున్నాను. స్లో ఫ్లేమ్ లో పెట్టాను. ఇలా 2 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత మూత తీసి చూసాను. ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా కుక్ అయింది. ఈ మసాలా తోటి ఆలుగడ్డ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ మసాలా వేసి చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఉడికించి పెట్టిన ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వీటిని కూడా మగ్గించుకుంటున్నాను. ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఇంకా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఆ మసాలా, మనం చేసిన మసాలా అనేది ఆలుగడ్డ ముక్కలకి పట్టే వరకు మంచిగా ఒకసారి మిక్స్ చేసి తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మగ్గిస్తే సరిపోతుంది. మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గించుకున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాము. నేను మొత్తం ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను. వాటర్ నేను ఇంత పోసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ వరకు పోసుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేరియన్స్ కి అయితే ఇది నాన్ వెజ్ కర్రీ అనే చెప్పొచ్చు. అందరికీ చాలా నచ్చుతుంది. తప్పకుండా నేను చేసిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను పెట్టే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు కర్రీ ఉడికిందండి. ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా నేను చేసిన స్పెషల్ మసాలా వేసాను.